నేను ఒక అడ్వకేట్లా మాట్లాడడం లేదు. ఈ అపార్ట్మెంట్ సెక్రటరీగా మాట్లాడాల్సి వస్తుంది. నాకు నా క్లయింట్స్ నుంచి వచ్చే కాల్స్ కన్నా మిమ్మల్ని వెకేట్ చేయించమని వచ్చే కాల్స్ ఎక్కువయ్యాయి. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఇదేంట్రా గుండ్రంగా గోలీలా ఉంది. బాల్స్ మ్యామ్, ఇంత షార్ట్ టైంలో వెకేట్ చేయడం అంటే కష్టం. ప్లీజ్ అండర్స్టాండ్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్ డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్ డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్ జాబ్ సర్చ్ కన్నా ఫ్లాట్ సర్చ్ చేయడం బికమ్స్ టఫ్ మ్యామ్. ఎఫెక్ట్ ఉందా అని బాత్రూమ్ డోర్ పట్టుకుని ఉంచున్నాడు ఏంటి? ఏం చేస్తున్నారా? డ్యూడ్ నేను షవర్ రావట్లేదు. షవర్ వస్తుంది. బాత్రూమ్ డోర్ పట్టుకుని తిప్పితే కాదు, లోపల షవర్ ట్యాప్ తిప్పితే. ఎలా ఈడికి ఎక్కిందిరు. Everybody complains on you. Monica, oh my darling, Monica, oh my darling. ఇన్నాళ్ళు 2 తుమ్మెదలు 2 పువ్వులని లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది. 4 పువ్వులేనని ఇప్పుడేగా తెలిసింది. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. మ్యామ్, మీరందరూ ఇక్కడే ఉండండి. ఎవరైనా మిమ్మల్ని అపోజ్ చేస్తే ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. ఒరే బండనాయాళ్ళారా, నా మీద ఆధారపడి 3 పూట్ల దున్నపోతులా తింటాం కదరా. మీకు పుచ్చకాయంత బ్రెయిన్ ఉంది, దాన్ని వాడండిరా. ఎంత వెతికినా దొరకలేదన్నా. ఫోన్ గా ట్రై చేసినా లేపలే. ఏరా, మన దగ్గర 30 లక్షల డబ్బు, డైమండ్ రింగు ఎత్తుకెళ్ళిన వాడికి నువ్వు ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తి, సార్ మీ డబ్బులు దొబ్బేశాను, మీ డైమండ్ రింగ్ దొబ్బేశారని చెప్తాడరా. వచ్చి తీసుకెళ్ళమని చెప్తాడరా. కాఫీ తీసుకోండి. బుర్రగో కొట్టం కదరా. ఏమే, ఇది కాఫీయా కషాయమా? మీరేమనుకుంటే అది. ఏంట్రా, నువ్వు జోకు కూడా రెస్పాండ్ అవుతావా? అంత టాలెంట్ ఉందిరా నీలో. అమ్మా, నీకు దండం పెడతానే. నా చచ్చిపోయిన దగ్గర నుంచి టీవీనే పెళ్లి చేసుకున్నావు. నువ్వు టీవీతోనే కాపురం చేస్తున్నావు. ఇంకోసారి నువ్వు టీవీ సీరియల్ పెట్టావంటే నిన్ను, టీవీని బయట ఇసిరిపారు నుకుతా. ఏవే, టీవీని కాదే, నన్ను చూసి ఫీల్ అవ్వవే. నీ కొడుకు మోసపోయాడే. ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణలో నేను ఒక్కడే మెంటల్ నా కొడుకుని అనుకున్నా. నాకంటే మెంటలోళ్ళు నా ఇంట్లో చాలా మంది ఉన్నారన్నమాట. ఏమైంది డాడీ? మొత్తం పోయిందమ్మా. మొన్న ఐటీ రైడ్ జరుగుతుందని చెప్పేసి మెటీరియల్ మనీ మొత్తం బ్యాగ్ లో జర్నీ షిఫ్ట్ చేస్తుంటే అందులో ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిపోయిందమ్మా. అవునా? ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్ అమ్మా, అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. అదీగాక
ఆ కృష్ణగాడు నన్ను నిలువునా మోసం చేసి డైమండ్ తో పారిపోయాడమ్మా. నాకు ముందే తెలుసు వాడలా మోసం చేస్తాడని. లోఫర్. ఎందుకులే నీకు టెన్షన్ అని చెప్పలేదు కానీ నన్ను కూడా అదోలా చూసేవాడు, వెంటపడేవాడు. దొరికితే మాత్రం వదలొద్దు డాడీ. నీ కూతుర్ని చెప్తున్నాను కదా, ఆ బ్యాగ్ తప్పకుండా దొరుకుతుంది. స్మైల్ డాడీ. సరే, నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్తున్నా. 1 అవర్లో వచ్చేస్తా. ఓకే బాయ్ డాడీ. అమ్మా. యాండి, ఈ మధ్య దీని ప్రవర్తన ఏదో తేడాగా ఉందండి. ఒకటే ఫోన్ కాల్స్, గట్టిగా నవ్వటం, అంటే బయటికి వెళ్ళటం. నాకేదో అనుమానంగా ఉంది. ఏ తప్పు చేయదో, అది నా పెంపకం. అదే కదా నా భయం కూడా. వెంకట్టు, అన్నా ఎందుకైనా మంచిది అమ్మాయి మీద ఓ కన్నేసుంచు. సరేనా? పో. ఏ పదనరా. అరే ఫిష్ వెంకట్ చెప్పరా. అన్నా అమ్మాయి గారు 3 అబ్బాయిలతో కేఫ్ లో కూర్చుందన్నా. అరే ఆ 3 అబ్బాయిలు అమ్మాయి క్లాస్మేట్స్ అయి ఉంటారు. ఏదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ చేసుకునేది ఏదో అమ్మాయిలతో చేసుకోవాలి కానీ అబ్బాయిలతో ఏందన్నా? అరే తండ్రిగా నాకు లేని దురద నీకెందుకురా? నాకు లేని జిల నీకెందుకురా? నాకు లేని గోకుడు నీకెందుకురా? ఎదవా, అమ్మాయి ఏం చేస్తుందో అదే చెప్తా ఉండు. వచ్చేలే మాకు సన్నాసి. దీనికి మాత్రం తక్కువ లేదన్నా. సరే వసూలు రాజాకి నిజం చెప్పేద్దాం. చెప్పరా, చెప్పు. కన్ను కిడ్నీ 2 తీసేస్తాడు. అలా ఎలా చెప్తావు? ఏమో, మూడ్ బాగుండి పాజిటివ్గా రియాక్ట్ అయితే ఓ రాయి వేద్దాం. ఏంటమ్మా రాయేస్తావా? ఓ పని చేయి, ఆ రాయి ఏదో మన ఎత్తిమేసే, దరిద్రం వదిలిపోద్దు. అలా నెగిటివ్గా మాట్లాడతావు ఎందుకు? మరి అయినా నాకు అర్థం కాదు, మన బాధ్యత ఇచ్చడం ఇంకా 4 రోజులు టైం ఉంది. ఎందుకంటే టెన్షన్ పడతారు. ధైర్యం చేసి నిజం చెప్పేస్తే ఒక్క రోజులోనే సొల్యూషన్. అదే భయపడుతూ తప్పించుకుందాం అనుకుంటే 29 రోజులు టెన్షనే. కరెక్టే. వాడికి మ్యూజిక్ కన్నా సిన్సియారిటీ అన్నా చాలా ఇష్టం. అందుకేగా నీకు 2 లక్షలు ఇచ్చాడు. సో చెప్పేయడమే బెటర్. చెప్పేస్తాను. మరి ఆ కార్, అందులో మా నాన్న బ్యాగ్. కార్ నంబర్ ఉందిగా, ఆర్టీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే అడ్రస్ దొరుకుతుంది. ఆ కార్ దొరికి బ్యాగ్ మిస్ అయితే? కారు దొరికితే బ్యాగ్ ఎలా తేవాలో నాకు తెలుసు. ఓకేనా? బేల్ నేను ఇస్తుంది ఆవిడకే. ఇటీ. అరే బాత్రూంలో ఉన్నాను రా, చెప్పు. అన్నా కేఫ్ లో అమ్మాయి గారే బిల్లు కడుతురానా? అరే ఇక్కడ 1 కోటి రూపాయలు అమ్మాయి హోటల్లో బిల్లు కడుతుంది, దాని గురించి చెప్తావేంట్రా? అరే ఫిష్ ప్యాకెట్, అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చెప్పు. అమ్మాయి చెప్పు, బిల్లు కడుతుందని ఫోన్ చేస్తావేంట్రా? బుద్ధుందా నీకు? సరే, నేను రమేష్ ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి వస్తాం. పద. ఓకే. ఏంట్రా ఫిష్ ప్యాకెట్ మళ్ళీ ఫోన్ చేశావు? అన్నా అమ్మాయి తప్పు చేసిందనా? ఏం చేసింది? ఎవరు చూడకుండా సమోసా దొంగతనం చేసిందనా? నువ్వు కూడా పురుగులు తినరా ఫిష్ వెంకటేషు? అదనా కడుపు బాగా ఉబ్బరంగా ఉందనా? ఇలాంటి వెధవల్ని పనిలో పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్ళిపోయాడు. Good morning. Good morning. Go! What happened? What happened? What happened now? Look at your boyfriend. Shit! Go! Go from here! Go! Go away! Enough. Living together workout కాదని నేను ఎన్నోసార్లు చెప్పాను. Look at these guys. They become so weird, you know. Bedroom నేమో bathroom గాను, balcony నేమో బార్ గాను యూజ్ చేస్తున్నారు. I'm so fed up with these guys. I don't want to live here anymore. అరే ఇప్పుడు ఏమైంది?
జస్ట్ రిలాక్స్ నా. వాట్ రిలాక్స్? హౌ కెన్ ఐ? ఈరోజు ఏం జరిగిందో చూసావు కదా, సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా దే రిపీట్ దిస్. ఇంకా నాకు ఓపిక లేదు. ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిందే. రాత్రి తాగింది ఎక్క హ్యాంగ్ ఓవర్తో చూస్తుంటే ఏంట్రా తినుకోవాలా? అక్కడ కూడా హ్యాంగ్ ఓవరే. ఏ నైట్ తాగిందా? పొద్దున్నే. వాట్స్ రాంగ్ డూడ్? చూసింది నీ గర్ల్ ఫ్రెండేగా? కాదు, నీ గర్ల్ ఫ్రెండ్. Sir, definitely ARD is better because ARD compiles Dalmic bytecode into a system-dependent binary, which is an efficient way of execution. బాగుందమ్మా, బాగా చెప్పావు. నీ క్వాలిఫికేషన్కి గ్లామర్కి జాబ్ బాగా మ్యాచ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే నీకు ఇచ్చే శాలరీకి నా కార్ లోన్కి కూడా మ్యాచ్ అవ్వాలి కదా. ఏం లేదమ్మా, ఈ మధ్యన మా ఆఫీస్కి ఫ్రంట్ డోర్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. రష్ ఎక్కువైపోయి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే బ్యాక్ డోర్ నుంచి వచ్చావనుకో రాయల్గా రావచ్చు. ఓ ఏంటమ్మా బ్యాక్ డోర్ అనగానే వెనకాల చూస్తున్నావు, అది ఇప్పుడు కనపడదు. నువ్వు 2 లక్షలు ఇచ్చావు అనుకో డోర్తో పాటు జాబ్ కూడా కనపడుద్ది. అంటే నీకు 2 లక్షలు ఇస్తే నాకు జాబ్ వస్తుంది, లేకపోతే ఇప్పుడు దాకా నేను చేసిన విజ్ఞాన ప్రదర్శన అంతా వేస్ట్ అంటావు. నువ్వు చాలా షార్ప్ అమ్మా. మరి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ ఎందుకు రాలేదమ్మా? వచ్చిందమ్మా, కానీ ఆడు నీకంటే గొప్పడమ్మా. నువ్వు కార్ లోన్కి వేస్తే ఆ డైరెక్ట్ ఫ్లాట్ లోన్కి వేసాడు. ఏంటి నాతోనే సరసాలా? మరి లేకపోతే 2 లక్షలు అడిగాక నీతో సరసంగా కాపితే కాపురం చేస్తా అనుకున్నావు నీ. బాయ్ సార్, ఈయన బయటికి పంపించు, లోపలికి నాకు టీ పంపించు. అది ఇటు బ్యాక్ డోర్లో పోయి. ఇక్కడ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి అప్పిస్తారా? ఇస్తాం. జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారా, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఇస్తారా? ఈ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిన వాళ్ళకి ఇస్తాం. అబ్బో, మోడో చెత్తనాడు అప్పుడు రెడీగా ఉండు. అలాగే అలాగే. బాగా జాబ్ వచ్చిందా? వచ్చిందిరా, బ్యాక్ డోర్ 2 lakhs అంట. ఫ్రంట్ డోర్ నుంచి ఎలా పోయా? 4 లక్షలు ఇద్దరేమో. నీ బుర్రకి జాబ్ రావాలంటే కనీసం 10 కావాలి. పడికే పద. అరే బా ఎక్కడికి? యాజ్ యూజువల్ ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోగానే అక్కడ స్పెషల్ క్లాస్ ఉంటుంది కదా, పద. అరచేవనుకో పీకి దిగిపోతే పద. ముసలి మంచికాయ తను జగదీష్ ఆనంది భర్త. సౌండ్ ఇంజనీర్ ఏమోరా, లోపలికి వెళ్దాం పద. ఇంట్లో ఉన్న డబ్బు గోల్డ్ అంతా సంచిలో పెట్టి తీసుకురండి. మీ అమ్మాయి పీక్ కోసేస్తాం. ఇంట్లో ఉన్న డబ్బులు నగలంతా బ్యాగ్ వేసుకుని తీసుకురా, లేకపోతే చంపేస్తామండి. ఒక్కతే కూతురు, దాన్ని చేయొద్దు. మీకేం కావాలంటే అది ఇస్తా. ఈ బిల్డింగ్ ఇస్తా, ఆస్తి ఇస్తా, బంగారం ఇస్తా. దాన్ని చేయకండి సార్. అరే కృష్ణ, ఇట్లాంటి కటింగులు నేను చిన్నప్పుడు మా ఊరు కాకాలలోనే ఇచ్చాను రా. ముసుగులు తీయండి రా. ఏరా కృష్ణ, ఏంటి కటింగులు? సెటు సూపర్ కనిపెట్టావు. కనిపెట్టడంలో సేటు కుక్క మాదిరి. అవునరా, నే కుక్క మాదిరి, నువ్వు పిచ్చి కుక్క మాదిరి. ఎంత భయపెట్టావు కృష్ణ, ఏంటిదంతా? ఏం చేయాలండి మరి, సెటిల్తో పనిచేస్తే సెటిల్ అవ్వలేము. అయినా నా ఏం వేరు. దుబాయ్కి వెళ్ళాలి, డౌన్గా సెటిల్ అవ్వాలి. వెళ్ళాలంటే కాసులు కావాలి కదా. ఏం చేద్దాం రా అని నేను అడిగాను. మర్డర్లు దొమ్మిలు చేయాలన్నాడు. నేనా? మర్డర్లు మానభంగం లాంటి థర్డ్ గ్రేడ్ పనులు మనం చేయలేం. కిడ్నాప్ అయితే ఎలా ఉంటుందని అడిగాను. క్లాస్గా ఉంటుందన్నాడు. బయట ఎవరింట్లో అయినా ట్రై చేసి తంతారని మీ ఇంట్లోనే ట్రయల్ వర్షన్ వేసా. చిన్నప్పటి నుంచి పెంచారుగా. ఏం బామ్మా? అరే సోదాపి ఆఫీసులో కూర్చో, పూజ చేసుకుని వస్తా. ఇడు పూజ చేస్తున్నాడా, ఇల్లంతా కడిగేస్తున్నాడా? కృష్ణ, మెటీరియల్ చూపించిన అన్న. ఏంటిది? కత్తి. అలాంటి కత్తి కాదు. గజపతి నగరంలో రాజులకి వంశపారంపరంగా ఒక కత్తి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేసుకుంటారేమో కానీ కత్తి లేకుండా చేసుకోరు. పెళ్లి కూతురు చూసాం, కత్తిలా ఉంది. రాజుగారికి 2 కత్తులు ఎందుకని ఒక కత్తిని లేపుకొచ్చాం. శభాష్. అయినా ఇవాళ రేపు రాజుల కత్తులతో పనే ఉందిరా. యుద్ధాలకు వెళ్ళాలా, వేటకి వెళ్ళాలా? సరే, సోదాపి అమౌంట్ ఫిక్స్ చేయి. 25,000 ఫిక్స్ చేశా. రాజుగారి కత్తి అంటే వంటింట్లో కూరగాయలు తరుకుని కత్తి అనుకున్నావా? మరేంటో చూస్తావా దాని వాల్యూ? చూస్తాం. చూడు.
వంశపారంపర్యంగా వస్తున్న కత్తి మిస్ అవడం వల్ల గజపతి నగరం ఆనంద గజపతిరాజు గారి చిన్న కుమారుడి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. వెనక్కి ఆగిపోయిన పెళ్లి జరిపించాననుకో ఇలా చెప్తారు. ఈ పెళ్లి నీ వల్ల అయిపోయిందని చెప్పారనుకో బొక్కలో దోస్తారు. కృష్ణ, దీని రేటు 25,000 ఫిక్స్, లేకపోతే తీసుకెళ్ళిపో. సర్లే కానీ పోనీ. 1 chicken large pizza with cheese. వాట్? రిమోట్. దానికి అంతసేపటి నుంచి చూడాలా? ఏరా అంతసేపటి నుంచి చూస్తున్నా. డూడ్, ఛానల్ మార్చ్. చూసి బోర్ కొడు. వాళ్ళిద్దరూ కదలటంలే. హలో. ఏ మార్చకు. సూపర్ పాప వచ్చింది. అది పాప కాదు. టీవీ ఇప్పటిదాకా ఆఫ్ లో ఉంది. కొత్తిమీర ఫ్రిడ్జ్ లో ఉంది, తేవా? దీనికంటే గన్నే రష్గా ఉంది. ఆ కర్రీలో వేసే. వేసాను. సార్ పిజ్జా. హే పిజ్జా వచ్చింది. హే ఫస్ట్ తింటా. నేను నాకు ఎక్కువ ఆగలేస్తుందిరా. చాలా ఆగలేస్తుంది. జాయింట్ వేసింది నేను తినాల్సింది. ఓరి నీ అక్క మౌతులు రా. నాకు ఆగలేస్తుంది. నేను రారే సార్. యో పిజ్జా రిక్వెస్ట్. నేను ఆకలేసేది నాకు తెలుసుగా. అరే నిన్ను బాయి పోయిన తేడాగా ఉందంటే. పిజ్జా ఓడరా. నేను అలా అంటాను కదా, నాకు అలవాట్లేదు. తీసుకో. ఆకలి. షీజ్ హాయ్. బట్ వై? ఇందా కూరలో కొత్తిమీర బదులు గంజాయి కలిపేశాను. ఫ్రెష్ మాల్ డూడ్. డ్రైవింగ్ లో స్మోక్ చేస్తారా? స్మోక్ చేసి డ్రైవ్ చేస్తాం. నైస్ ప్లేస్. వీళ్ళు మారు. ఇట్స్ ఓకే యార్. త్వరగా Wow, what a kick, man. Awesome, dude. వచ్చేస్తున్నారా? నువ్వు అలాగే 2 minutes యాక్ట్ చేయి. వెళ్ళిపోతున్నావు ఏంట్రా? పోలీసులు వస్తున్నారు. ఏమైంది? చూసుకుంటానంతా మీరు కామ్. వాట్ హ్యాపెండ్?
అంతా సేఫేనా? వచ్చాడా? కార్ ఇక్కడ ఆగినట్టుంది. వచ్చేస్తున్నారా? అరే ఏదో ఒకటి చేయరా. ఓవర్ యాక్షన్ చేయకదే. దగ్గరకు వచ్చేస్తున్నారా? వచ్చేసారా? ఎంతసేపు వస్తారా? దిగండి. ఇక్కడేం చేస్తున్నారా? నేచర్ బాగుందని. నేను నేచర్ గురించి అడగలేదు, నువ్వు చెప్పారా. హైవే మీద ఏంటని? ఫ్రెండ్ మ్యారేజ్కి విజయవాడ వెళ్దామని. విజయవాడ? బెంగళూరు హైవే మీద విజయవాడ ఎప్పుడు పెట్టారా? ఇంతకీ మీ పేర్లేంటి? రాకీ, రోహన్. మరి వాళ్ళు? నీల్, నిక్కీ. అంటే మేమిద్దరం టామ్ అండ్ జెర్రీయా? ఏంట్రా ఇది? మేం కాల్చలేదు. ఆయన అది ఎవరు కాల్చారు అనట్లే, అదేంటి అంటున్నారు. మా తెలుసు సార్. తెలీదా? తెలుసు. స్టేషన్కి వెళ్తే అన్నీ తెలుస్తాయి. వచ్చేటప్పుడు బంతి చామంతిని కూడా తెచ్చుకోండి, తోడుగా ఉంటారు. ఎక్కడే ఆ టైం అంటూ డబ్బు అన్ని బలి కలిసి వచ్చినాయిరా. మనం అన్ని పనులు మానేసి ఇలాగే వారం రోజుల జోసల్కా చుట్టూ తిరిగామనుకో షాప్ మందైపోతాయి. సరదాగా అన్నారా, దొరికితే సెంట్రల్ జైలే, ముందు బండి పోనే, మనకు దుబాయ్ కరెక్ట్. బ్యాగ్ పట్టుకో. పెట్రోల్ అయిపోయినట్టుంది. పొద్దున పెట్రోల్ కొట్టించమని 500 ఇచ్చా కదరా. అంటే దుబాయ్లో పెట్రోల్ చీప్ అని. ఎరా చంటి, దుబాయ్లో పెట్రోల్ చీప్ అని ఇక్కడ కొట్టించడం మానేస్తావా? రూపాయి పడిపోయింది. పట్టానికి బాక్స్ బొక్క పెట్టింది. తెలుసు, కాల్ కనెక్ట్ అవ్వలేదు. అయితే ఏంటి, ఇంకో రూపాయి వెయ్యి. అదేముంటే ఈ ఏడుపెందుకు. 500 చేంజ్ లేదు, అయినా నా రూపాయి నాకు ఇవ్వాలి కదా. అందులో చాలా కాయిన్స్ ఉన్నాయి, దాంట్లో నీ కాయిన్ ఏంటి తెలుసా? తెలుసు. తీ. సాయంత్రం రా, ఓపెన్ చేసినప్పుడు ఇస్తా. సాయంత్రం దాకా ఎందుకు? ఏం చేస్తున్నావు? నిన్నే అడిగేది. నా రూపాయి అడుగు. ఫోన్ తొక్కిందా? హాయ్ వివేక్, నేను రా రమేష్, కాపీ క్యాట్. రే రే రే, ఎలా ఉన్నారా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏం చేస్తున్నావు? జాబ్ ట్రైల్స్. ఏంటి, మన క్లాస్ టాపర్ నీకు ఇంకా జాబ్ రాలేదా? నీ దాంట్లో కాపీ కొట్టి నేనే సెటిల్ అయ్యాను కదరా. సినిమా తీసిన ప్రొడ్యూసర్ కన్నా పైరేసి చేసినట్టు బాగుపడినట్లు ఈ నీ దాంట్లో కాపీ కొట్టి బాగుపడిపోయాడు. నువ్వు మాత్రం అలా బజార్లో ఓడిపోయావు. థ్యాంక్స్ రా. సత్తిగా నువ్వేం మారలేదురా. మారలే, జస్ట్ పొట్ట పెరిగింది అంతే. వివేక్, మనీ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏం లేదురా. నాకు తెలుసురా జాబ్ లేని పరిస్థితి ఏంటో. నీ రుణం ఎలాగైనా తీర్చుకొని ఉంచు. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని తెలుసులే. నీకు మళ్ళీ ఇచ్చేయాలనిపిస్తే నాకు కాల్ చేయి. 9505688888. హలో, వస్తాను రా, కొంచెం పని ఉంది అన్న. చెప్పనా మొబైల్ ఏటీఎంలో బలి వచ్చాడు. రాయ్. రాయ్, ప్రతి సినిమాలో డాన్ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. ఈ డాన్ కి ఆ సెట్ కుదురు బాగుంటుందా? స్కాచ్ బాటిల్ చీక్ ముక్కలా ఉంటారా? కరెక్టే. ఈ స్కాచ్ బాటిల్ కి ఆ సీక్ ముక్క సెట్ అవదురా. నీకు అలా అర్థమైందా? రైట్. ఎరా గోడు దూకావా? లోపల బాదం చెట్టు కింద ఉన్న ఎర్రకారు మందేరా. అమ్మా, ఎందుకు కొట్టావు? ఏంట్రా అది?
లోపల చాలా మంది ఉన్నారు. ఎలాగైనా నైట్ కార్ కొట్టాలి. ఎలా? ఓ పని చేస్తే రగ్గాడు పిల్లని కార్ అద్దెకు తీసుకుంటే. రొగ్గాడు పిల్ల నాకు చెప్పలేదేంటాడు. అర్థమైంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరది? ధైర్యంగా ఉండరా, ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటే. ఎస్ కమాన్ పద. ఇది బాబు వెళ్ళరా. ఏమయ్యా డీజిల్ రూపాయలు చూసుకోవచ్చుగా, మళ్ళీ జారి పడిపోతారు. అది డీజిల్ కాదు, బ్లడ్. ఇంతకీ మీరెవరు? కొరియరు తేట మర్చిపో. బాయ్. నీ దండం పెడతాను రా. వసూలు రాజాని కలవాలి. అవును అన్నా మీటింగ్ లో ఉన్నాడు. వెయిట్ చేయరు. ఎక్కడికి ఉండు. కొరియర్ అని చెప్పి ఊరి దెబ్బేద్దాం అనుకున్నాను. ఎలా బుక్ చేశాను బావా, అసలే టెన్షన్ కాకలేస్తుంది. బావా ఒకే నెంబర్తో 2 కార్లు ఉంటాయా? ఎందుకుంటా బే? మరి ఇక్కడ ఉందిగా. మనకారే. మనకారా? మన కారుతో వీళ్ళకి పని ఏంట్రా? అవునరా, అదే కారు. నెంబర్ ప్లేట్లు కూడా చూస్తున్నారా? ఇక్కడ ఉంది. దొరికేసింది. ఉండి తాళం పట్టుకొస్తా. ఆగిపోయి ఆడి మ్యాటర్ తెలిసిందంటే మొత్తం ఆడే దొబ్బేస్తాడు. ఓ సరే. అమ్మో, నిన్న సంతకం పెట్టి 2 లక్షలు తీసుకెళ్ళింది నువ్వేగా? అవును సార్. మళ్ళీ ఏంట్రా? మా ఫ్రెండ్ పెళ్లికి కార్ ఒకటి కావాలి సార్. ఈ కారే కావాలి. పెళ్లి కొడుకు రెడ్ ఫోర్డ్ అంటే ఇష్టం, సో మాకు ఈ కారే కావాలి. అది ఇవ్వడం కుదరదు. 10,000 తీసుకో. అది నా పర్సనల్. 15,000 తీసుకో. నేను నా బామ్మడితే వాడతాం. ఫైనల్ 20,000 తీసుకో. పర్లేదు సార్, థ్యాంక్ యూ. పర్లేదు సార్. ఎలమను నేను ఒప్పించేద్దా. అంత డబ్బిస్తా అంటే డౌట్ రాదు. బెదరా. హలో బాస్, లోపల ఏమైనా గొడవ జరిగిందా? గొడవ లేదు. మా ఫ్రెండ్ పెళ్లి కారు అడుగుతుంటే వీళ్ళు కూడా పెళ్ళి అంటున్నారేంట్రా? అంటే వీళ్ళు కూడా మనలాగే వేరే ఎవరిదైనా పెళ్ళి ఉంటే ఎలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తుంటే అవన్నీ కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చాయి. అబ్బో ఏంట్రా, జూలో ఉన్న జంతువులన్నీ వసూలు రాజు గడ్డానికి వచ్చినాయేంటి? హలో బేటా, అచ్చా అవన్నీ కాదు. పైలే 1,00,000 రూపాయ హాత్ మే దో, 1,00,000 రూపాయలు నా చేతిలో ఇవ్వండి. ఇప్పుడు ఏందంటే కథ. హలో మామ్, ఎట్లున్నావు? నమస్తే సేటు, అంతా క్షేమమేనా? ఏం లేదు, ఇగో 4 లక్షల డీల్. మనోళ్ళే ఇల్లు, జర లోపల అన్నతో కల్పించాయి. ఏమంటున్నా? ఓకే రైట్ భయా. అరే డీల్ చేసేది మనం, సెటిల్మెంట్ చేసేది అన్న. అర్థమైందా? ఓ భయా జర చూసుకో, వస్తా. లైట్ తీసుకో మామ్. ఎక్కడే ఉండండి, అన్న కచేరీలో ఉన్నాడు, పిలుచుకొస్తా. మనది సేమ్ ఇలాంటి ఫోర్డ్ కారే. డార్లింగ్, సిటీలో 1000 ఫోర్డ్ కార్లునే, అలానే అన్ని మనం అయిపోతాయా? కాదు. వీడు కూడా మనలాగే సిల్వర్ కలర్ లైనింగ్ వేయించాడు. డార్లింగ్, సిటీలో 1000 ఫోర్డ్ కార్లు ఉంటాయి, అందులో 500 మంది ఇలాగే సిల్వర్ లైన్ వేయించుకుంటారు, అలానే అన్ని మనం అయిపోతాయా? కాదు. బాబ్ మార్లేకి వీడు కూడా ఫ్యాన్ అనుకుంటా. చూడండి డార్లింగ్స్, సిటీలో 1000 ఫోర్డ్ కార్లు ఉంటాయి, అందులో 500 మంది ఇలాగే సిల్వర్ లైన్ వేయించుకుంటారు, అందులో 100 మంది ఇలా బాబ్ మార్లీ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇది మన కారే. అదే మేము చెప్తుంది. అసలు మన కారు ఇక్కడికి ఎలా వచ్చిందిరా? వాడికి తెలిస్తే కారు బొక్క 4 లక్షలు బొక్క కదరా. ఇది మన కారే, ఇది మన కారే. హలో, నమస్తే బావా. నమస్తే. మా ఫ్రెండ్ వాడు కొత్తగా సినిమా తీస్తున్నాడు, అందులోనూ కొత్త మ్యూజిక్ డైరెక్టర్. నీ మ్యూజిక్ టాలెంట్ నాకు తెలుసుగా, అందుకే పంపిస్తున్నాను, చెక్ చేసి పంపి బావా. నాకంత మ్యూజిక్ నాలెడ్జ్ ఎక్కడుందిరా? అదే బావా నీ గొప్పతనం. డౌన్ టు ఎర్త్. చెక్ చేసి పంపి. ఓకే ఓకే ఓకే. ఈడే వసూలు రాజా అనుకుంటా. వీడికి దొరికితే 4 లక్షలు బండి మొత్తం నొక్కేస్తాడు వీడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేద్దాం? మొత్తం నోరు మూసుకున్నా. బాబ్జీ పంపించిన మ్యూజిక్ ట్రూప్ మీరేనా? నాకు కూడా మ్యూజిక్ గురించి కొంతే తెలుసు. అదొక సముద్రం. మీకు ఏ రాగం అంటే ఇష్టం? అన్నీ తెలుసా? వెరీ గుడ్ వెరీ గుడ్. సీడీ తెచ్చారా? సీడీ లేదుగా. లేదు. లైవ్ సింగర్స్. గుడ్ గుడ్ వెరీ గుడ్.
ఏది ఒక పాట పాడండి పాడండి బంబోలే 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 పాడండి బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్ బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్. వీడికి నచ్చలేదనుకుంటా. కమాన్ గైస్ హమ్ కమాన్ రెడీ. బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్ బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్ బంబోలేనాథ్ బంబోలేనాథ్ ఇన్ మై హార్ట్. ఇది పాట బాబ్ మార్లీ పాట సార్. ఎవడి బాబు అయితే ఏంటి పోండి అవుట్. వీళ్ళు వీళ్ళ చెత్త మ్యూజిక్. సౌండ్ లేకున్నాడు. ఆ వస్తువులు రాజుగారు లేచాడు అనుకో దాన్ని కలిపి రేపు చేస్తాడు. 10 నిమిషాలు ఓపిక పట్టు మొత్తం అయిపోతుంది. ఏంటి రేపా మన పనిరా. ఓకే నెమ్మదిగా. అదిగో కారు. నువ్వేంటి ఇక్కడ? టెన్షన్తో నిద్ర పట్టలేదేమో. మీవి 2 లక్షలే, మా నాన్నవి $. సేటు కూతురు అనిపించుకున్నాం పద. ఇదిగో శ్రీలక్ష్మి, చిన్నప్పుడు మా అమ్మ ఇనపెట్లో దాచిన డబ్బుల్ని చంపనిస్తో లాగేసాం తెలుసా? ఇప్పుడు నీ చందమామ కదా ఎవడు అడిగాడు? పిన్నిస్తే కార్ ఓపెన్ చేస్తాడు. కాదు, డోర్ ఓపెన్ చేస్తా. గుడ్ నైట్. అరే ఫిష్ వెంకట్, మిడ్ నైట్ ఫోన్ చేసావేంట్రా? నిద్ర పట్టలేదా? అది కాదన్నా, నేను చెప్పే విషయం ఉంటే నీకు నిద్ర పట్టదు. ఇలా వసూలు రాజు అని 10లో ఉంది నీ పెట్టే. ఏమన్నావురా మళ్ళీ చెప్పు. ఇక్కడనే 12 మంది ఫ్రెండ్స్ తో ఉన్నది. ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకోనిక కారు ఇచ్చుకోపోనికి వచ్చినట్టుందన్నా. రేయ్ వాళ్ళను నువ్వు ఫాలో అవుతా ఉండు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పు, నేను ఇప్పుడే వస్తున్నా. గైస్ ఈ షెట్లో వాళ్ళందరికీ మత్తెక్కి ఆకలైపోతుంది. నేను ఇసిన గంజే వేగ మంటలో పడింది. తాళం దీనికే ఉందండి. ఏంటి డోర్ తీసేంద్రా? బ్యాగుంది ఉంది చూసిదా? చూసుకోరా, సౌండ్ చెప్పి జాగ్రత్త. ఏంటిది? వీటిలో ఏదో ఒక గీత వచ్చేస్తుంది. కారు ఓపెన్ చేయి. ఇవన్నీ ట్రై చేసే లోపు వసూలు రాజు గారు వచ్చి గుడ్ మార్నింగ్ అంటాడు. మళ్ళీ ఏంట్రా? ఆ కార్ ఎక్కడ ఉంది? ఎదురు షెడ్ లో. మరి ఇటుతో ఒకటి ఎందుకు? ఇక్కడ ఏమన్నా గోడ హైట్ తక్కువ? నడునొప్పి ఉందా నీకు? నడునొప్పి కాదు, మూలసంక ఉంది నీకు. మీకు ఇక్కడ కావాలా? ఐఎమ్ నాట్ ముఖేష్. నో టొబాకో, ఓన్లీ గ్రాస్. స్టిల్ ఐ డోంట్ స్మోక్, యు స్మోక్. నీ కర్మ. మనసే పడిందా మాయలో మరిచా యదంతా హాయిలో అనుకోనిది జరిగే క్షణం పగలే కలలు కనవా కనులే. ఏంటి బాస్, ఏ పనిలో ఉన్నారు? నీకేం కావాలి? బా మర్చిపోయావా? డివిడీలు ఇస్తానుగా. నేను ఒక ముఖ్యమైన మ్యాటర్లో ఉన్నాను రా, వెళ్ళి తర్వాత రా. మ్యాట్రా? ఈ టైంలో ఏంటి బాస్ మ్యాటర్? చుట్టూ కూడా బాగా చెదిరిపోయింది. గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా?